కడప కార్పొరేషన్ వైసీపీ నుంచి చేజారిపోకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలో దిగారు. కడప కార్పొరేషన్ వైసీపీ చేతిలో ఉంది ఇప్పటి వరకు. ఖచ్చితంగా అది మళ్ళీ వైసీపీ చేతికే దక్కుతుందని మీరు అనుకుంటున్నారా? చాలా క్లియర్ కట్ క్వెషన్ అడుగుతున్నా. మీరు సమాధానం చెప్పండి. కడప కార్పొరేషన్ వైసీపీ నుంచి చేజారిపోయింది. చేజారిపోయే పరిస్థితిలో ఉంది. ఇది మళ్ళీ వైసీపీకే దక్కుతుందా? అవును లేదా కాదు? రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. అసలు ఏం చేస్తే దక్కుతుందో కూడా కామెంట్ చేయండి. రాజకీయంగా కొంతమందికి మాత్రం విశ్లేషణ, ఐడియా ఉంటాయి. వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి. నేను ఈ వీడియోని జగన్మోహన్ రెడ్డి కామెంట్లు చదివేలా చేస్తా. సో, కంపల్సరీ కామెంట్ చేయండి. క్రిస్మస్ వేడుకల్ని సొంత ఊళ్ళో జరుపుకోవడానికి 3 రోజుల పర్యటన నిమిత్తం రీసెంట్‌గా బెంగుళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ చేరుకున్నారు. ఇడుపులపాయలో కడప కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల 7 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. అంతకుముందే ఒక కార్పొరేటర్ టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి ఒకే ఒక్క కార్పొరేటర్ గెలుపొందారు. దీంతో టీడీపీ బలం 9కి చేరింది. మొత్తం 50 మంది కార్పొరేటర్లున్నారు. కడప కార్పొరేషన్ టీడీపీ సొంతం చేసుకోవడం అంత సులువు కాదు. అయినప్పటికీ కూటమి అధికారంలో ఉండడంతో ఆపరేషన్ ఆకర్ష్ మరింత మందికి గురయ్యే ప్రమాదం ఉందని వైసీపీ ఆందోళన చెందుతోంది. దీంతో కడప కార్పొరేటర్లతో జగన్ స్వయంగా మాట్లాడి భవిష్యత్తు మీద భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. దానికోసం సమావేశం కూడా ఏర్పాటు చేశారు. జగన్ మాటని మరి ఎంతమంది గౌరవిస్తారనేది ప్రశ్న. తాత్కాలికంగా జగన్ ఓదార్పు మాటలకి కార్పొరేటర్లు ఊగొట్టొచ్చు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త వైఎస్ఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడైన శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్లను రకరకాల అంశాలను తెర మీద తెచ్చి భయపెట్టొచ్చనే ప్రచారం జరుగుతుంది. మరీ ముఖ్యంగా కడప కార్పొరేషన్ సొంతం చేసుకోవాలని టీడీపీ పట్టుదలతో ఉంది. ఇందుకోసం ఏం చేయడానికైనా సిద్ధం అనేటువంటి రీతిలో ఉంది. ఆ పార్టీ నాయకులు కూడా అదే రకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు అలవుగాని హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటి ఊసెత్తట్లేదు. అన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారు. 2027 చివరిలో జమిలీ ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే అని జగన్మోహన్ రెడ్డి నేరుగా వాళ్ళందరితో అన్నారు. ఇడుపులపాయ కడప కార్పొరేటర్‌లో ముఖ్య నేతలతో సమావేశమైనటువంటి ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడి ప్రజల కష్టాలు నా కష్టాలుగా భావించి ప్రజలకు మంచి చేశాం. ఈ రోజు కూడా ప్రతి ఇంటికి మనం కాలర్ ఎగరేసుకొని వెళ్ళగలుగుతున్నాం. మనం చెప్పింది చేశామనే మాట ప్రతి ఇంట్లో నుంచి వినిపిస్తుంది. ప్రజలు సంతోషంగా మీరు చేశారు అని చెప్తున్నారు. అదే టీడీపీ నాయకులు ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్లి ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని వెళ్ళగలుగుతున్నారా? వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా చిన్న పిల్లలతో నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని తల్లులైతే 18,000 అమ్మలకి తల్లులు, అత్తలు కనిపిస్తే 48,000 అని 20 ఏళ్ళు దాటిన పిల్లాడు కనిపిస్తే 36,000 అని కండువా వేసుకొని ఇంట్లోంచి రైతు బయటకొస్తే 20,000 అని ఇలా అన్నింట్లో అలా ఇంట్లో ఎవరిని వదిలిపెట్టకుండా ఆశపెట్టారు. ఇప్పుడు వారంతా మా డబ్బులేమయ్యాయని అడుగుతున్నారు. అందుకే ఏ టీడీపీ కార్యకర్త ఎవరిని ఇంటికెళ్ళినా పరిస్థితి లేదని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే జమిలీ ఎన్నికలు 2027లో అంటున్నారు. నెలలు గడిచే కొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతుంది. మనం రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం. మన ప్రభుత్వం మళ్ళీ రాగానే నాతో పాటు ఈ కష్టాల్లో ఉన్న వారికి మంచి రోజులొస్తాయి. ఇబ్బందులు కొంతకాలం ఉంటాయి. కష్టాలొచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని నమ్ముకోకూడదు. మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. దేశ చరిత్రలో ఏ ఒక్కరు చేయనటువంటి మంచి పనులు చేశాం. అబద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాం. మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేసే సాంప్రదాయాన్ని మనం మార్చామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.